నేను దైవ భక్తిని గురించి పంచుకుంటా. దేని గురించి పంచుకుంటా? దైవ భక్తి. దేవుని భక్తి అంటే ఏమిటి అన్న విషయాన్ని పంచుకుంటా. భక్తి అంటే ఏమిటి అన్న విషయాన్ని పంచుకుంటా. బైబిల్ గ్రంథంలో 2 గొప్ప మర్మాలు ఉన్నాయని మరి తెలుసు. ఎన్నున్నాయి? 2 గొప్ప మర్మాలు. మర్మాలు అంటే అర్థమైంది. మర్మం అంటే ఏదైనా దాచబడి ఉన్నదో దానిని ఏమంటారు? మర్మం అంటారు. దేన్నైనా దాచబడిన దాన్ని ఏమంటారు? మర్మం అంటారు. అంటే సీక్రెట్గా పెట్టిన దానిని ఏమంటారు? మర్మం అంటారు. ఏమంటారు? మర్మం అంటారు. అట్లా బైబిల్ గ్రంథంలో 2 గొప్ప మర్మాలు ఉన్నాయి, సీక్రెట్గా దాచిపెట్టినాయి. ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏమంటారు? మర్మం అంటారు. ఏమంటారు? మర్మం అంటారు. అందులో ఒకటి నేను ఈరోజు మీతోటి మరి ఆ భక్తిని గురించిన విషయం ఏదైతుందో అది మర్మం అని చెప్పబడున్నది, అది గొప్పది అని చెప్పబడున్నది. మర్మం ఏంది? గొప్పది అని చెప్పబడున్నది. మనం ఇప్పుడు మరి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చేద్దాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఈ వాక్యం జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈజీగా ఎందుకు ఉంటుంది అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అనేది మీ అందరికీ తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను అన్న వచనం ఎక్కడున్నది? యోహాను సువార్త 3:16లో ఉన్నది. సో ఇది ఈ దైవ భక్తిని గురించిన మర్మం అన్న మాట మరి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి ఉన్నది. ఎక్కడి నుంచి ఉన్నది? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి ఉన్నది. అంటే దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నదన్న మాట మనం అక్కడ చదువుతా ఉన్నాం. మనం చదువుదాం. ఓకేనా? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాపేక్షముగా ఉన్నది, అది నడుస్తుంది. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. చాలు మనకి ఇక్కడ దైవ భక్తిని గురించిన మర్మం ఏమై ఉన్నది? గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఏం గొప్పదై ఉన్నది? దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. అందరం చెప్దామా? మనం దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే దైవ భక్తి ఎలా చెయ్యాలి అన్న మర్మం సీక్రెట్ ఏదైతే ఉన్నదో ఆ మర్మం, ఆ సీక్రెట్ గొప్పదై ఉన్నది అంట. సో చాలామందికి భక్తి అంటే ఏంది అన్న విషయము తెలియదు. భక్తి అంటే ఏంది? భక్తి అంటే ఏం చేస్తూ ఉన్నాము? భక్తి అంటే ఏం చేయాలి మనము? మీరేమైనా రియాక్ట్ అవుతారా? ఇంటరాక్ట్ అవుతారా? భక్తి అంటే ఏం చేయాలి మనం? భక్తి అంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్తారా? భక్తి అంటే ఏం చేస్తారు మీరు? భక్తి అంటేనైతే తెలుసు కదా భక్తి. మరి భక్తి అంటే ఏం చేస్తారు? భక్తి అంటే ఏం చేయాలి? దేవునికి నమ్మకంగా ఉండి ప్రార్థన చేయాలి. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? భక్తి అంటే ఏం చేయాలి? హృదయపూర్వకంగా నమ్ముట అని చెప్తా ఉన్నారు, నమ్మకంగా ఉండాలని చెప్తా ఉన్నారు, ఇంకేం చేయాలని చెప్తా ఉన్నారు. ఇంకేమైనా చెప్తారా భక్తి అంటే? అమ్మ చెప్తారా? ఏమైనా చెప్పరా? చెప్పండి ఏదైనా. అమ్మ భయభక్తి ఉండాలి.
అదే భయభక్తి ఉండాలంటే ఎట్లుండాలి అని అడుగుతున్నా. దేవునికి భయపడి ఉండాలి అని అంటా ఉన్నారు. ఓకే, నైస్. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, సాధారణంగా క్రైస్తవులైన వారికి నిజంగా భక్తి అన్న అవగాహన చాలా తక్కువగా ఉంది. భక్తి అంటే ఏందో తెలియని ఒక స్థితిలో ఉన్నారు. సో నేను ఈరోజు మరి భక్తి అంటే ఏంది అని నేను మీతోటి పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఇది ఎప్పుడు వస్తుందని చెప్పబడి ఉన్నదంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో. ఇది మనకు ఆ భక్తి అర్థం కావాలంటే దేవుణ్ణి అడగాలంట. భక్తి అర్థం కావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేని కొరకు అడగాలి అని 7-8 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 7-8 విషయాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే భక్తి అనేది ఎలా ఉంటుంది అని మనకు అర్థం కావాలంటే మనం దేవుణ్ణి అడగాలి అన్న విషయాన్ని, ఎలా వెతకాలి అన్న విషయము సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి ఉన్నది. మనం చద్దాం అందరం. మనం ఆ మాటలు చాలా చక్కగా గ్రహించే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే. నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని. ఫస్ట్ ఏంది? నా కుమారుడా నీవు నా మాటలని అంగీకరించి నా ఆజ్ఞలను దాచుకొని జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. అంటే అర్థం చేసుకుంటావు. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? దేవుని యొక్క మాటలని అంగీకరించినప్పుడు, ఆ ఆజ్ఞలని హృదయపూర్వకంగా వెతికినప్పుడు, తెలివికై నువ్వు మనవి చేసుకున్నప్పుడు, జ్ఞానంకై మొర్ర పెట్టినప్పుడు, వెండిని వెతికినట్టు దాన్ని వెతికినప్పుడు, దాచబడిన ధనము వెతికినట్టు దానిని వెతికినప్పుడు నీవు యెహోవా యందలి భయభక్తులు ఎట్టిదో నువ్వేం చేస్తావు? గ్రహిస్తావు. యెహోవా యందు భయభక్తులేంది నీవు గ్రహిస్తావు అని చెప్పబడి. సో మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట గ్రహించాలంటే వీటి అన్నిటి కొరకు మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. అట్లా మొర్ర పెడితేనే తప్ప దేవుని యందు భయభక్తులేదో మనకు అర్థము కాదు. చాలామంది దీనికి మొర పెడతలేరు. దేనికి మొర పెడుతున్నారు? జ్ఞానంకి మొర పెడుతుండ్రా, వివేచనకు మొర పెడుతుండ్రా, దాచబడిన ధనంని వెతికినట్టు వెతుకుతా ఉండ్రా. వారికి చాలా మట్టుకు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకే దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? మొర్ర పెడతా ఉన్నారు. కాబట్టి వారికి చాలా మందికి దేవుని గురించిన భయభక్తి ఎట్టిదో వారు ఏం చేయలేకపోతా ఉన్నారు? గ్రహించలేకపోతా ఉన్నారు. కొంచెం మీకు ఇది టఫ్గా ఉండొచ్చు. రాను దేవుడే మీకందరికీ కూడా ఈ విషయాలు బయలుపరుస్తాడు. సో ఈ భక్తిని మనము గ్రహించినట్టయితే నిజంగా భక్తి అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను చాలా అంటే చిన్నపిల్లలకి చెప్పినట్టు పాత నిబంధన గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథంలో నుండి ఒక్కొక్క వచనం చెప్తా. ఓకేనా? దీన్ని మీరు శ్రద్ధగా వినాలి. అంటే ఇది ఇంట్రడక్షన్ ఇచ్చిన భక్తి అనేది సాధారణంగా మనకి అర్థం కాని ఒక
విషయము, దానికై మనము మొర్ర పెట్టాలి. కానీ సింపుల్గా అర్థం పెట్టడానికి మనము కీర్తనకారుడు ఇక్కడ చిన్న పిల్లలకి భక్తి అర్థం చెప్పిస్తా, నా యొద్దకి రండి అని అంటా ఉన్నాడు. ఇది మనం 34వ కీర్తనలో 11వ వచనం నుండి చూస్తే, చిన్నపిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పించేదా. ఏమని ఉన్నది అక్కడ? చిన్నపిల్లరా నా యొద్దకు నా మాట వినుడి. చిన్నపిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చిన్నపిల్లలారా నా మాట వినుడి, నా యొద్దకు రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మళ్ళీ చదువుదాం తమ్ముడు. అది పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఎక్కడున్నది ఇది? కీర్తనలు 34:11. ఎక్కడున్నది? కీర్తనలు 34:11. ఏమనున్నది? చిన్నపిల్లలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేం నేర్పిస్తా అంటున్నాడు? భయభక్తులు నేర్పిస్తా అంటా ఉన్నాడు. సో ఇక్కడ భయభక్తులు నేర్పిస్తా అని ఏం చెప్తా ఉన్నాడు అన్నది చాలా చిత్రంగా ఉంటుంది. ఓకేనా? భయభక్తులు అంటే ఏంది అన్నది ఇక్కడ మనము మన ఆలోచనకు మించిన చిత్రమైన మాటలు ఉంటాయి. ఓకే, మనం చద్దాం ఆ మాటలు ఏందో. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు ఇక్కడ మనం ఆపుదాం. ఎవరికైనా కానీ మంచి రోజులు కావాలంటే ఏం కావాలంటేనండి? మంచి రోజులు కావాలంటే, అనేక దినాలు బ్రతకాలని కోరితే, ఆశీర్వాదకరంగా బ్రతకాలని కోరితే, భక్తి నేను మీకు నేర్పిస్తా, మీరు నా యొద్దకు రండి. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలంటమ్మా? ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు చాలా చిత్రంగా మనకు అనిపించవచ్చు, అరే మంచి దినములు చూడగోరి ఎవరైనా కానీ మరి మీకు మంచి కావాలని కోరితే ఏం చేయాలని చెప్తా ఉన్నాడు? ఇది భక్తి అని చెప్తా ఉన్నాడు. ఏందంట భక్తి? మనం కింద చద్దాం. చెడ్డ మాటలు పలకకుండా ఫస్ట్ భక్తి అంటే ఏంది అని చెప్తా ఉన్నాడంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఫస్ట్ నంబర్ 1 ఏమున్నదండి? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ నోటిని ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. కాచుకోవాలంటే దాని అర్థమైంది? వాచ్మెన్గా ఉండాలి. ఏది? నోట్ల నుంచి ఏవేవి వస్తాయో అని భయంకరమైనవి వస్తాయి కదా, మనం ఏం చేయాలంట? కాపలా ఉండాలి. కాపలా లేకపోతే, వాచ్మెన్గా లేకపోతే ఏమవుతుంది? నోరు ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంది. సో భక్తి అంటే నంబర్ 1 ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ అంటే, మొదటిగా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. చదవండి. కీడు చేయుట మాని మేలు చేయము. కీడు చేయుట మాని మేలు చేయము. సమాధానం వెదికి వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన చెవులు ఆయన వాళ్ళ మనవికి యొగ్గి ఉన్నాయి. చాలు. ఇక్కడ భక్తి అంటే ఏం చెప్తా ఉన్నాడంటే, చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను ఏం చేసుకోవాలంట? కాచుకోవాలంట. భక్తి అంటే ఏం చేయాలి? నోటిని కంట్రోల్ చేసుకోవాలి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన 4వ తరం క్రైస్తవత్వం మాది, మా కుటుంబంది. ఏది? మా డాడీ వాళ్ళ డాడీ ఇంకా ఆయన డాడీ. నేను క్రైస్తవుని. పొద్దుగాళ్ళు ఇవ్వగానే ఏం చేస్తారో తెలుసా? మా కుటుంబంలో పెద్దగా ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు?
ప్రార్థన చేస్తారు. ఎప్పుడు లేస్తారు? పొద్దున్న 4 గంటలకు లేస్తారు. ఎప్పుడు? పొద్దున్న 4 గంటలకు లేచి స్తోత్రం చేయటం స్టార్ట్ చేస్తారు. స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా స్తుతి మహిమలు అన్ని పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. బంధువు మిత్రుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పటి వరకు చేస్తారో తెలుసా? 4 గంటల నుంచి 6 గంటల వరకు చేస్తారు. ఎప్పుడు? 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తారు, స్తోత్రం చెల్లిస్తారు, బైబిల్ చదువుతారు. మరి 6 గంటలకు అలా లేచి మరి బ్రష్ గిట్ట చేసుకొని ఛాయ్ తాగుడు స్టార్ట్ చేస్తారు. ఛాయ్ తాగంగానే భార్యనో పిల్లలో ఎవరైనా ఏదైనా తప్పు చేసిండ్రు అనుకో, ఇక బాధుడు వేరే తిట్టుడు వేరే. 4 గంటలకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. 4 గంటలకు ఏం చేస్తారు? 7 గంటలకు ఏం చేస్తారు? తిట్టుడు. అంత బాగా వాళ్ళేమనుకుంటారు? ఓ భక్తి చేస్తున్నా అని అనుకుంటున్నారు చాలామంది. ప్రార్థన చేయంగానే, అలా బైబిల్ చదవంగానే, స్తుతి చెల్లించంగానే, పాటలు పాడంగానే అని వారు అనుకుంటా ఉన్నారు. కాదు, భక్తి కాదు. భక్తి ఏం చేయాలి? నీ నోటిని ఏం చేయాలి? నువ్వు కంట్రోల్ చేయాలి. అది భక్తి. ఒకవేళ కనుక నువ్వు అలా భక్తి చేయకపోతే నువ్వు చేసిన స్తుతి, నువ్వు చేసిన మరి ఆరాధన, నువ్వు చదివిన బైబిల్ అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా, ఓకేనా? నాలుక ఎంత డేంజరస్ అని. మనం ఒక మాట మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, వినొచ్చు. 18 సామెతలు 18:21 ఒకసారి చూద్దాం. సామెత గ్రంథం 18:21 చూడండి. నా జీవ మరణములు నాలుక వశం ఉన్నదన్న వచనం ఉందా? ఆ జీవ మరణములు నాలుక వశము. ఆ జీవ మరణములు ఎవరి వశము? నాలుక వశము. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దాని ఫలం. జీవ మరణములు ఎవరి వశం అంట? నాలుక. అందరు చెప్పాలి, జీవ మరణములు దేని వశము? అమ్మో, నాలుక వశం అంట. మీరు నరకానికి పోవాలన్నా పరలోకానికి పోవాలంట పవర్ ఎంట్లున్నది? అమ్మరే బాబు, ఆ నాలుకనే కంట్రోల్ చేసాడు దిల్లి. వారు అనుకుంటున్నారు జీవ మరణములు ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? నాలుక చేతిలో ఉన్నది. ఆ నాలుక కంట్రోల్గా ఉంటుందా? 4 గంటలకు స్తుతి, 7 గంటలకు బూతులా? ఎలా ఉంది భక్తి మీది? ఒకవేళ అలా ఉంటే మీకు ఆశీర్వాదం రానే రాదంట. మీరు ఇంకా 100 సంవత్సరాలు ఇలా వాడినా ఎన్ని 100 years. చాలా మందికి అలాగనే ఉన్నది. కానీ ఎవరైతే అలా తమ టంగ్ని, నాలుకని కంట్రోల్ చేయరో, నాలుకని కంట్రోల్ చేసుకోకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అనుకోండి, బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, చాడీలు చెప్తా ఉన్నారు అనుకోండి. మా ఇంట్లో కూడా చెప్పినా కదా, 4 తరాల క్రైస్తవుని నేను. పొద్దుగాల 4 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది, ఓకేనా? మరి ఏమవుతుంది? బంధువులు ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి ఇంటికి, ఆల్ నైట్ ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్ నైట్ ప్రేయర్ అంటే వేరే ప్రేయర్. ఏంటంటే మనుషుల మీద, ఇతరుల బంధువుల మీద సాడీలు చెప్పుకుంటూ ఉంటారు. చర్చిలో 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రసంగం లేట్ అయింది అనుకోండి, పాస్టర్ గారికి ఏం పని లేదని తిడతారు. కానీ రాత్రంతా వేరోళ్ళ మీద సాడీలు చెప్పుకోమానండి, ఫుల్ హ్యాపీగా ఆ సాడీలు చెప్తారు. చీరలు బయటికి తీస్తారు, నగలు బయటికి తీస్తారు, ఇది మా అత్త పెట్టిన కొడుకు పెట్టిండు, అన్నీ బయటికి తీస్తారు, చెప్పుతా ఉంటుంటారు, ఇంకా మాట్లాడుతూ ఉంటారు. టంగ్ కంట్రోలే లేదు. ప్రార్థనలు మాత్రం చేస్తారు, కానుకలు మాత్రం చేస్తారు, ఉపవాసం మాత్రం ఉంటారు, సువార్త చెప్తారు. కానీ ఏం కంట్రోల్ లేదు? నాలుక కంట్రోల్ లేదు. ఒకవేళ నాలుక కంట్రోల్ లేకుండా భక్తి చేస్తే ఏమని సెలవిస్తూ ఉన్నదో తెలుసా? ఎవరైనా కానీ నాలుకతో అబద్ధంలాడి, సాడులు చెప్పి, బూతు మాటలు మాట్లాడి, విస్తారమైన మాటలు మాట్లాడతారో
వారి పెదవులు యెహోవాకి హేయం అంట. ఏంది? వారి పెదవులు యెహోవాకి హేయం. హేయం అంటే అర్థం తెలుసా? పెండ ఉంటుంది కదా, దాన్ని మనం ఏం చేస్తాము? అసహ్యం, అబాబా బయట పెట్టుకుంటాం. మనం ఏం చేస్తాం? బయట పెడతాం. అట్లా దేవుడికి మనం అబద్ధాలు కనుక ఆడితే, సాడీలు కనుక చెప్తే, బూతు మాటలు కనుక మాట్లాడితే ఆ పెదవులు యెహోవాకి ఏందంట? హేయము. ఇంతకుముందు నేను ఒక వచనం చెప్పిన, జీవ మరణంలో ఎవరి వశము? నాలుక వశం. ఇంకొక వచనం చెప్తాను నేను, ఓకేనా? మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఓకే? ఇప్పుడు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో ఏమున్నదంటే, అబద్ధంలాడు పెదవులు యెహోవాకి హేయము. మన అలానే ఉందా? చూడండి 22 12 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు, అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయములు. యెహోవాకి హేయములు. అబద్ధమాడు పెదవులు ఏందండి? యెహోవాకి హేయం. చాలా మంది ఆడతారు, పాడతారు, మంచిగా స్తుతిస్తారు. ఎప్పుడు? పొద్దుగాల 4 గంటలకు, 7 గంటలకు ఏం స్టార్ట్ చేస్తారు? అబద్ధాలు. పిల్లలకు కూడా ఏమైనా చెప్తే కూడా చాలామంది వారి తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళే జరిపేస్తున్నారు. ఎట్లా తెలుసా? మీరు అబద్ధంలో ఆడే అబద్ధాలు పిల్లలకు తెలిసిపోతుంది. నేను ఒక ఇంటికి పోయే సంఘటన చెప్పిన. ఒకరి ఇంటికి పోయినా, నా ఫ్రెండ్స్ ఇంటికి పోయి, మరి నేను కలిసి బయటికి పోవాలి. బయటికి పోతే ఏమన్నదంటే, వాళ్ళ పాప వచ్చిందంటే, డాడీ నేను కూడా వస్తా అన్నది. ఏది? మేమిద్దరం బయటికి పోతే డాడీ నేను కూడా వస్తా అన్నది. అయితే ఏం చేయాలి? ఈ పాపను తీసుకోపోయేది లేదు. అయితే మెల్లంగా డాడీ ఏం చేసిండంటే చాక్లెట్ బిస్కెట్ ఇప్పించి, బేటా నువ్వు ఆ రూమ్లో ఆడుకో, తర్వాత పోదాం అన్నాడు. అనగానే ఆ పాప ఆ రూమ్లోకి పోయింది, ఆడుకుంటున్నది. నన్ను అని నన్ను ఏం చేసిండు? ఫ్రంట్లో నుంచి తీసుకొచ్చి లిఫ్ట్ దిగి, మరి బండి మీద స్కూటర్ స్టార్ట్ చేసి అని పోదామన్నాడు. మాకంటే ముందుగా అలా పాప కూర్చొని ఉన్నది. దేని మీద? ఏమన్నదో తెలుసా? డాడీ నాకు తెలుసు నువ్వు అట్లనే చేస్తావు అని, అందుకని నేను బ్యాక్ డోర్ల నుంచి వచ్చి ముందుగానే కూర్చున్నా అన్నది. ఈయననేమో ఫ్రంట్ డోర్ల నుంచి వచ్చిండు, ఈ పాప బ్యాక్ డోర్ల నుంచి వచ్చింది, వెనక డోర్ల నుంచి వచ్చింది. ఎందుకు? డాడీ ఏం ఐడియాస్ వేస్తాడో, ఏం అబద్ధాలు ఆడతారో తెలిసిపోయింది. లేడని చెప్పు అంటే వాళ్ళతో ఏం ఆడిపిస్తున్నాము? అబద్ధాలు. పొద్దుగాల 4 గంటలకేమో ప్రార్థన, 7 గంటల నుంచి 10 గంటలకు దినమంతా అబద్ధాలు. భక్త కాదు. కాబట్టి అలాంటి పెదవులు ఏవైతే ఉన్నాయో, ఒకటే నోటి నుండి ఏదైతే అబద్ధాలు స్తుతి వస్తుందో అలా ఉండకూడదంట. యాకోబు పత్రికలో ఏమని ఉన్నదంటే 3వ అధ్యాయంలో, ఒక్క బావిలో నుండే చేదు నీరు మంచి నీరు వస్తుందా? రాదు. ఒకటే చెట్టులో నుండి మరి చేదు ద్రాక్ష పండ్లు అంటే అంగూర్లు, మరి తీయని అంగూర్లు వస్తాయా? రావు. కానీ మన నోరుల నుంచి మరి మిక్స్ అంటే ఏమనుకోవాలి? ఈ చెట్టు చాలా గలత్ చెట్టు అని. ఈ చెట్టు ఏం చెట్టు? చాలా గలత్ చెట్టు. యాక్టింగ్ ఎక్కువ చేస్తుంది. ఈ చెట్టు ఏం చేస్తుంది? యాక్టింగ్ ఎక్కువ చేస్తుంది. అన్ని వేషధారణ కవరప్ చేస్తుంది. అలా చేసుకొని అనుకుంటుంది దేవుడు నన్ను చూస్తలేడు అని. దేవుడు అన్నీ చూస్తా ఉన్నాడు సుమి, జాగ్రత్త. ఒకవేళ కనుక మీరు కానీ నేను కానీ అలా భక్తి చేస్తే వ్యర్థం. ఇది ఎట్లా ఉంటుందో చెప్తా. బిర్యానీ ఉండాలంటే ఎంత టైం పడుతుందమ్మా? 2-3 గంటలు అయితే పడుతుందమ్మా. దాన్ని నానబెట్టాలి కదా మంచిగా, పెరుగు మసాలా విసాలా వేసి, అవునా కదా? 2 గంటలు టైం పడుతుంది. ఓకే, బిర్యానీ అంతా వండి కొంచెం మన్ను పోసిండ్రు అనుకోండిలా, ఏమవుతుంది ఆ బిర్యానీ?
సెకండ్లో ఖరాబ్ అయిపోతుంది. చాలామంది భక్తి ఏం చేస్తూ ఉన్నారు తెలుసా, 4 గంటల నుంచి 6 గంటల వరకు బిర్యానీ వండుతున్నారు. ఏం వండుతున్నారు? 7 గంటలకు ఏం చేస్తున్నారు? మన్ను పోస్తున్నారు. ఏం చేస్తున్నారు? మన్ను పోయి బిర్యానీ ఏమవుతుంది? వేస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బిర్యానీ వండు, మళ్ళీ 7 గంటలకు ఏం చేసుడు? మన్ను. భక్తి చాలా మందిది అట్లా ఉన్నది. అందుకని ఆశీర్వాదం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. సమాధానకర్తయ్యకు దేవుడు మనకు ఉన్నాడు, కానీ ఇంట్లో సమాధానం లేదు. అదేం భక్తి? నేను చిన్నప్పుడు ఒక ఆట ఆడుతుండే మేము, స్నేక్ అండ్ ల్యాడర్ అంటారు, పాము చిడి ఆట. ఇట్లా వేస్తారు. ఎప్పుడైనా ఆడినరా పాము చిడి ఆట? ఓకే, అయితే అవసరం లేదు. అంటే అందులో ఏముంటుంది అంటే, ఇట్లా వేసుకుంటే అట్టచెమ్మ అన్నట్టు ఆడతారు, పైకి పోతారు, అక్కడ ఒక పాము ఉంటుంది, అది మింగేగానే మళ్ళీ లాస్ట్కి వచ్చేస్తారు. అలాంటి భక్తి అన్నమాట. వీళ్ళు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎక్కుకుంటా పైకి పోతారు. అక్కడ బూతు మాట మాట్లాడంగానే ఏమవుతుంది? పాము మింగుతుంది, సర్రని కిందకి వచ్చేస్తారు, మళ్ళీ స్టార్ట్. భక్తి అలా ఉందా? చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి మంచి రోజులు రావట్లేదు, సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు. కాబట్టి భక్తి అంటే చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా మన పెదవులను ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. కీడు చేయటం అని మేలు చేయాలి. సమాధానాన్ని వెతికి ఏం చేయాలి? వెంటాడాలి అని ఉన్నది. నేను ఈరోజు నాలుక గురించే చెప్తా ఉన్నా. దేని గురించి చెప్తా ఉన్నా? నాలుక గురించే చెప్తా ఉన్నా. అలాగనే మనము కొత్త నిబంధన గ్రంథంలో ఒక్క వచనం చద్దాం. ఈ నాలుక గురించి ఏమని చెప్పబడి ఉందో. ఓకేనా? మనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో ఏముందో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, చదువుదాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 26, 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు, తన హృదయంని మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి ఏందంట? వ్యర్థమే. చూడండి, ఎవడైనా నోటికి కళ్ళెం అంటే తెలుసా మీకు? నోటికి కళ్ళెం అంటే ఏంది? గుర్రానికి పెడతారు. కరెక్ట్. ఎందుకు పెడతారో తెలుసా దానికి కళ్ళెం? కరెక్ట్ చెప్పిండ్రండి. దాన్ని కళ్ళెంని ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతారు. మనకు కూడా నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళెం పెట్టుకోవాలంట. ఎందుకు పెట్టుకోవాలి? దాని కళ్ళెం కనుక తీసేస్తే ఏమవుతుంది? ఇష్టం ఉన్నట్టు బ్రేక్ లేని బండిలాగా దేన్నైనా పోయి గుద్దుతుంది. బ్రేకులు ఉండే బండికి స్పీడ్ మాత్రం పోతుంది. ఆ బండి ఏమైతుంది? సో అలా ఎవరైనా తమ నోటికి కళ్ళెం పెట్టుకోనకపోతే అదేందంట? వారి భక్తి వ్యర్థమే. ఏమని చెప్పబడున్నది? వ్యర్థమే. నేను చెప్పిందే. ఇప్పుడు అట్లనట్టే బిర్యానీ వండి మనం ముస్లిం అంతనే. సో మీరు నిజంగా భక్తి చేయాలనుకుంటే, నేను మరి ఇంకొకటి కూడా, మనం సాడీలు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? ఒకరి మీద ఒకరు ఏం చేయకూడదు? సాడీలు చెప్పకూడదు. ఇది ఆజ్ఞ ఉన్నది ఒకటి. మనకి ఇప్పుడు లేవియా కాండము 19వ అధ్యాయం 16వ వచనం ఏంటంటే, నీ ప్రజల మధ్యలో నువ్వు కొండంలాడుచు సాడీలు చెప్పుకుంటూ ఇంటింటికి ఏం చేయకూడదు అని ఉన్నాయి. సాడీలు మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. సాడీలు ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. మనం చూద్దాం. ఓకే, లేవియా కాండము 19 మరి 16వ వచనమా చూద్దాం. గట్టిగా పాప
నీ ప్రజలలో కొండెంలాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. చాలు, ఫస్ట్ పార్టే. మీ కుటుంబాలలో ఏం చేయకూడదు? కొండంలాడుతూ ఇంటింటికి ఏం చేయొద్దంట? అందరు చెప్పండి, అందరు. మీ కొండంలాడుచు ఇంటింటికి ఏం చేయొద్దు? తిరగొద్దు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ నాకు సేవకునిగా ప్రసంగం చేయుట చాలా సులభమైన పని. ఇక్కడికి మీ మధ్యలోకి ఆడి నుంచి ఇక్కడికి వచ్చుట సులభమైన పని. కానీ ఎవరైనా విశ్వాసి ఇంటికి పోయినాననుకో ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు, ఆ బ్రదర్ ఉన్నాడు కదా అని స్టార్ట్ చేస్తారు. నేను సాడీలు చెప్పొద్దు, వినొద్దు అని ట్రై చేస్తే చెప్తూనే ఉంటారండి. అన్నిటికంటే టఫ్ పని ఏంటంటే నాకు పాడుట కానీ, ప్రసంగించుట కానీ, సువార్త చెప్పుడు కానీ టఫ్ కాదు. ఏంది? సాడీలు చెప్పొద్దమ్మా అని చెప్పడము అన్నిటికంటే టఫ్ పనిగా అనిపిస్తుంది. ఇక వినలేదనుకో, పాస్టర్ గారు వాళ్ళకే సపోర్టు అని స్టార్ట్. దేంతో చేస్తారు ఇవన్నీ? కుటుంబాలలో సమాధానం లేదు, చర్చిలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు. ఎందుకు? నాలుకతోటి అబద్ధాలు, సాడీలు చెప్పుట, ఇంటింటికి తిరుగుట. అలా చేసుకొని వీరు అనుకుంటా ఉన్నారు భక్తి చేసుకుంటున్నారని. నో, వారి భక్తి ఏందంట? వ్యర్థమే. వారు ఏం చేసుకుంటున్నారంట? వారి హృదయంని మోసపరుచుకుంటున్నారంట. మనం చద్దాం ఆ మాట. ఎవడైనాను భక్తి గలవాడని చద్దాం. వాని భక్తి వ్యర్థమే. 26 చదవండి. తన హృదయంని మోసపరుచుకుంటా ఉన్నాడంట. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు, తన హృదయంని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని తన హృదయంని ఏం చేసుకుంటా ఉన్నాడు? మోసపరుచుకొని భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి ఏందంట? వ్యర్థమే. ఏం చేస్తా ఉన్నారో తెలుసా? అలా ఉండి మరి వారి హృదయంని మోసపరుచుకుంటా ఉన్నారు. వారి భక్తి వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఫస్ట్ నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. మీకు ఆశీర్వాదం కావాలంటే, మరి మీరు నిజంగా పరలోకం పోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? నాలుక నుండి. తెలుసా మీకు? నేను ఇప్పుడు ఒక కీర్తన ఉన్నది, ఓకేనా? ఆ కీర్తన మనం చదివితే అంత నాలుక మీద ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతామంట అని చెప్పబడినది. 15వ కీర్తన చూద్దాం మనం ఒకసారి. ఆ 15వ కీర్తనలో యెహోవా పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అన్న మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే పరలోకంకి మనం ఉండాలంటే, దేవుడు మన మధ్యలో ఉండాలంటే, మనం దేవుని మధ్యలో ఉండాలంటే ఏం చేయాలనో ఇక్కడ చెప్పబడినది. చదువుదామా మనం ఆ మాటలు? 15వ కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడు అంటే నీ పరిశుద్ధ పర్వతం మీద, నీ గుడారంలో అతిథిగా, గెస్ట్ గా మనం దేవుని మందిరంలో ఉండాలంటే, పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలని చెప్తా ఉన్నాడు? ఎవరు అని చెప్తా ఉన్నాడు? చదువు పాప. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా ఏం చేయాలంట? నిజము పలుకు. నిజం పలుకు వాడే. ఎవరుంటారు పరలోకంలో? యెహోవా సన్నిధిలో ఎవరుంటారు? యథార్థ హృదయం కలిగి ఏం చేయవాడు? నిజము పలుకువాడే ఆయన సన్నిధిలో ఉంటాడండి. సో మీరు మోసపోకండి.
యథార్థంగా సత్యము చెప్పుట. నిజంగా చాలా మట్టుకు మీరు పరీక్షించుకుంటే అన్ని విషయాలు, ఈవెన్ భార్యాభర్తలు కూడా ఒకరికొకరు పంచుకోరు. ఏమేస్తారు అందులో? ఐడియా ఉంటుంది, ఏదైనా కొన్ని నిజాలు చెప్తారు. మీరు ఉదాహరణకి మీ భార్య దగ్గర పైసలు ఉన్నాయి అనుకోండి, అనుకుందాం. మీరు పోయి పైసలు అడిగినారు అనుకో, నా దగ్గరికి ఉన్న పైసలు అంటారు. ఎందుకంటే దాంతో ఏదైనా పిచ్చి పని చేస్తారని అంటారు. వాళ్ళకి పొరపాటు ఏం లేదు. మీ దగ్గర కూడా అలా ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? ఐడియా ఇస్తారు ఏవేవో. కానీ అలా ఉండకూడదు. మీకు తెలుసా, ఒక్క అబద్ధం మాట్లాడినందుకు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో, ఇక్కడ అపోస్తుల కార్యము 5వ అధ్యాయం ఒక స్టోరీ నేను చెప్పి ముగించేస్తా, ఓకేనా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఈ అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు ఎత్తబడిన తర్వాత మరి ఈ విశ్వాసులందరూ కూడి 5,000 మంది అయినరు. ఎంతమంది? 5,000 మంది అయినరు. వారు 5,000 మంది ఏం చేసిండ్రంటే, వారికి ఉన్న చరస్థిర ఆస్తులు అంటే ఇండ్లు, భూములు ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అమ్మి అపోస్తులకి ఇచ్చారు. ఏం చేశారు? అపోస్తులకి ఇచ్చారు. వారి భక్తి అలా ఉండే. అననీయ సఫేరా వాళ్ళ భక్తి అలా ఉండే. అయితే వీళ్ళు కూడా కొంతమంది ఏం చేసిండ్రు, అందులో ఒక్క దంపతులు భార్యాభర్తలు ఏం చేసిండ్రు అంటే, వారి కూడా భూమి ఏం చేసిండ్రు? అమ్మిండ్రు. అమ్మి ఏం చేసిండ్రు తెలుసా? సగం దాచిపెట్టుకున్నారు. ఏం చేసిండ్రు? సగము దాచిపెట్టుకున్నారు. యాక్టింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిండ్రు? చర్చికి వచ్చిండ్రు. చర్చికి వచ్చి ఏం చేసిండ్రు? పేతురు దగ్గరికి వచ్చి ఆ సగం ధనం తీసి ఆయన పాదాల దగ్గర పెట్టిండ్రు. పెడితే పేతురుకి ఆల్రెడీ తెలిసిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఏమని? అననయ్య, ఇంతకే అమ్మినవా భూమి అన్నాడు. అంటే ఏమన్నాడు ఆయన? ఇంతకే అమ్మినా అన్నాడు. అంతే, తప్పున అక్కడనే చచ్చిపోయింది. తెలుసా ఈ స్టోరీ? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఉన్నది. కొన్ని గంటల తర్వాత వాళ్ళ భార్య కూడా వచ్చింది. వచ్చి ఏం అడిగిండు? మరి సేమ్ పేతురు అడిగిండు, ఏమమ్మా సఫేరా, మరి ఇంతకే అమ్మినావా? ఇంతకే అమ్మినా. తప్పునే చచ్చిపోయి. ఎట్లా మీకు పరిశుద్ధాత్మతో సన్నిధిలో అబద్ధము ఆడాలనిపించింది? అంటే అది యథార్థమైన ప్రవర్తన కాదు. ఎందుకు? పేతురు అంటాడు, నీ ధనం నీకు దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా అడిగినరా? దాన్ని అడగలే. నీ దగ్గరనే పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు. కానీ వీరేం చేసిండ్రు? యాక్టింగ్ చేసిండ్రు, అబద్ధం ఆడిండ్రు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా? నిజంగా లక్షల రూపాయలు దేవునికి ఇచ్చి దేవుడు సంతోషిస్తాడా ఏంది? లేదు. మీరు లక్షల రూపాయలు కూడా దేవునికి ఇచ్చిండ్రు అనుకోండి, ఒక అబద్ధం ఆడిండ్రు అనుకోండి, అన్నీ చెప్పినా కదా, బిర్యానీ వండి అంతనే. సో మనము మరి అలాంటి భక్తిని మనము చేయకూడదు. దేవునికి ఏది ఇష్టమో తెలుసా? ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మీరు అబద్ధం ఆడకుండా 2 కాసులు కూడా ఇచ్చిండ్రు అనుకోండి, 2 రూపాయలు. ఎన్ని అని? 2 కాసులు. ఒక విధ్వరాళ్ళు ఎంత వేసింది మందిరంలో? 2 కాసులే వేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆమెను చూసి ఏమన్నాడో తెలుసా? అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ఆమేన్. సో అబద్ధం ఆడకుండా 2 రూపాయలు ఇవ్వండి దేవునికి. టూ మచ్ అది. కానీ అబద్ధం ఆడి 1,00,000 రూపాయలు ఇవ్వండి, వేస్ట్. కానీ సంఘాలలో ఏమున్నదిగా, నువ్వు అబద్ధం ఆడుతున్నావా, ఆడతలేవా, సాడీలు చెప్తున్నావా, చెప్తలేవా, జల్గకి 2 పిల్లలు ఉన్నట్టు ఇమ్ము
ఇమ్ము. ఏడ చర్చలు అయినా ఏడ మీటింగ్ అయినా ఏం చేస్తారు? పైసలు, సెల్ ఫోన్. ఇమ్ము ఇమ్ము. అరే నైనా నువ్వు అబద్ధం ఆడొద్దు, నువ్వు సాడీలు చెప్పొద్దు, దేవునికి ఇష్టం లేదు, కానుక ఇంపార్టెంట్ కాదు అని చాలా తక్కువ మంది చెప్తా ఉన్నారండి. సో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇచ్చేది 2 కాసులైనా అది నాకు కాదు, సంఘానికి, మీ సంఘానికి. ఓకేనా? ఆయన మళ్ళీ మీరు నాకు అనుకోగలరు. లే, ఇచ్చినా అది దేవునికి ఏంది ఎక్కువ. ఆమేన్. సో కాబట్టి మనము ముందుగాల భక్తి అంటే ఏం చేసుకోవాలి? మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా పెదవులను కాచుకొనవలను. ఎవరైనా కానీ నోటికి కళ్ళం పెట్టుకోకుండా భక్తి గలవాడనుకుంటే వాని భక్తి ఏంది? వ్యర్థమే. ఇంకా కొంతమందిని గురించి అందరు అట్లుండరు, కానీ ఏం చేస్తారో తెలుసా? అన్య భాషలు చక్కగా మాట్లాడతారు. ఏం భాషలు? అన్య భాషలు మాట్లాడతారు, టంగ్స్ మాట్లాడతారు. అన్య భాషలు మంచిగా మాట్లాడతారు కానీ మాతృభాష మంచిగా మాట్లాడారు. అంటే మనం మాట్లాడే భాష ఉంటుంది కదా, మాతృభాష చక్కగా మాట్లాడారు. మాతృభాషలు అన్నీ బూతులే, అబద్ధాలే, సాడాలే. ఎందుకంటే నేను కూడా అలాంటి చాలా చెప్పినా కదా తరం. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో భక్తి అంటే నేను ఇక్కడ ఒక భాగం మాత్రం చెప్పిన. ఏమని? భక్తి అంటే ఏంది? మన నోటికి కళ్ళం వేసుకోవాలి. అలా కళ్ళం వేసుకోకుండా స్తుతి పాడుట ఎంత మంచిగా పాడవచ్చు, గంట సేపు కదే. రేపు పొద్దుగాల చూద్దాం, నేను వచ్చే వారం అడుగుతా మీరు ఎంత చక్కగా స్తుతి పాడినరు, ఎన్ని ప్రార్థనలు చేసిండ్రు, మరి ఏం అబద్ధం ఆడినరు, సాడీలు చెప్పిండ్రా అంటే యథార్థంగా చెప్పాలి. లేకపోతే అనన్నయ్య సఫైర్ లాగా టప్పున పోతే నాకు తెలియదు కదా మళ్ళీ నాకు. నిజమా కదా? దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అబద్ధము ఆడకు. ఏది టఫ్? దేన్ని మనం ధ్యానించాలి, దేని కొరకు మనం కష్టపడాలి. చర్చికి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం నిజంగా మీరు అందరు పరలోకం పోవాలంటే నాలుకకి ఏం చేసుకోవాలి? కళ్ళము వేసుకోవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి ఒక దినం ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పుకోవాలని ఉన్నది. సో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి, ప్రభువా మేము మీ అందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మేము గ్రహించుటకు ప్రభువా మేము మరి మా నాలుకను కంట్రోల్ చేసుకోవాలని దావీదు రాసిన కీర్తన 34వ అధ్యాయంలో ప్రభువా మేము చూసాం తండ్రి. కాబట్టి మా నాలుకను మేము కంట్రోల్ చేసుకొనుటకు, కళ్ళం వేసుకొనుటకు, మరి మా భక్తి వ్యర్థం చేసుకోకుండా ఉండుటకు మీరు మాకు సహాయం దయచేయండి అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం రా. ఓకే.